హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు విల్ యూ బీ దేర్. 2016లో రిలీజ్ అయిన మూవీ ఇది. సినిమా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక టైం ట్రావెల్ సినిమా. హీరో ప్రేమించిన అమ్మాయిని కాపాడడం కోసం 30 సంవత్సరాల వెనక్కి అంటే గతంలోకి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, హీరోయిన్ని కాపాడా లేదా అనేదే సినిమా. ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా సినిమాని స్టార్ట్ చేస్తాను. స్టార్టింగ్ లో మనకి దూరంగా ఉన్న ఒక విలేజ్ ని చూపిస్తారు. ఇదే కంబోడియా. వరదల వల్ల ఈ ప్లేస్ మొత్తం పాడైపోయి ఉంటుంది. అక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి కొంతమంది డాక్టర్స్ ఈ విలేజ్ కి వెళ్తారు. అందులో మన హీరో కూడా ఉంటాడు. ఇతనే మన హీరో. పేరు హాన్ సుయిన్. మనం మాత్రం హీరో అని పిలుచుకుందాం. మన హీరో ఒక డాక్టర్. ఆ డాక్టర్స్ ని తీసుకుని వెళ్ళడానికి హెలికాప్టర్ వస్తుంది. హీరో హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఒక ముసలాయన చిన్న పాపను ఎత్తుకుని హీరోని చూస్తూ ఉంటాడు. హీరో కూడా ఆ తాతను చూస్తాడు. ఈ టైంలో పక్కన ఉన్న లేడీ డాక్టర్ అంటుంది, ఈ హెలికాప్టర్ మిస్ అయితే 2 వీక్స్ వరకు హెలికాప్టర్ ఉండదు ఈ వరదల వల్ల, ఇదే లాస్ట్ అని హీరోకి చెప్తుంది. హీరో తన మనసు మార్చుకుని హెలికాప్టర్ నుండి బయటకు వచ్చి ఆ పాపకు ట్రీట్మెంట్ చేసి ఆ పాపను బ్రతికిస్తాడు. హీరో దగ్గరకు ఆ తాత వచ్చి పాపను బతికించినందుకు థ్యాంక్స్ అంటాడు. ఆ పాప మీ మనవరాలా అని హీరో తాతను అడుగుతాడు. లేదు, తను నాకు అడవిలో దొరికిందని తాత చెప్తాడు. మీకేమైనా కోరికలు ఉన్నాయా అని తాత హీరోని అడుగుతాడు. నేను ఒకరిని చూడాలి అనుకుంటున్నాను, కానీ అది జరగదు కదా అని హీరో చెప్పినప్పుడు తాత మెడలో ఒక గాజు బాటిల్ లాంటిది ఉంటుంది. అందులో చిన్న చిన్న గోల్డెన్ కలర్ టాబ్లెట్స్ ఉంటాయి. దాన్ని హీరోకి ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో 2015 నుండి 1985కి అంటే 30 సంవత్సరాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ పేరు యోనా. తనేంటంటే డాల్ఫిన్ కి ట్రైనింగ్ ఇస్తుంది. అక్కడ ఉన్న ఒక అతను అంటాడు, ఈమె కొరియాకి మొదటి ఫీమేల్ ట్రైనర్. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తారు. మన హీరో ఒక్కడ తప్ప. ఇతనే. కన్ఫ్యూజ్ అవ్వకండి. 1985లో ఉన్న హీరో ఇతను, 2015లో ఉన్న ఇతను ఒక్కరే. ఇప్పుడు ఉన్న హీరో యంగ్ ఏజ్ లో ఉన్న అతను. ఇక నుండి ఇతన్ని చిన్న హీరో అని పిలుచుకుందాం. షో అయిన తర్వాత హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి బాగా నిద్ర పట్టిందా అని అడుగుతుంది. రాత్రంతా వర్క్ చేశానమ్మా, నెక్స్ట్ టైం నీ షో మొత్తం చూస్తాను అని చిన్న హీరో అంటాడు. నీ మాటల మీద నాకు నమ్మకం లేదని హీరోపై అలిగి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి చెప్పి హీరో హీరోయిన్ బుజ్జగిస్తాడులేండి. ఆ రోజు నైట్ అయిన తర్వాత చిన్న హీరో రైల్వే స్టేషన్ లో ఉంటాడు. హీరో తన సొంత ఊరికి వెళ్తాడు. ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు హీరోయిన్ వచ్చి నీతో మాట్లాడాలని హీరోతో అంటుంది. సరే ఏంటి చెప్పు అంటాడు. నేను నీతో కలిసి పిల్లల్ని కనాలి అనుకుంటున్నాను అంటుంది. మీరు విన్నది కరెక్టే, తాను అలాగే ఉన్నది. ఎక్కడో విన్నట్టుంది కదా. హీరో షాక్ అయ్యి అలా చూస్తాడు. హీరో ఏంటి, స్క్రిప్ట్ రాస్తున్న నేను కూడా షాక్ అయ్యాను. హీరోయిన్ తో ఏం చెప్పకుండా నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ తాను వర్క్ చేసే ప్లేస్ కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరో ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. ఏం చెప్పలేదని హీరోయిన్ చెప్తుంది. కింద ఒక బాక్స్ ఉంటుంది. అందులో ఒక చిన్న కుక్కపిల్ల ఉంటుంది. ఈ కుక్కపిల్లను నాకు ఇవ్వు అని హీరోయిన్ ఆ కుక్కపిల్లను తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరో బయటకు వస్తున్నప్పుడు ఎవరో పక్కన దగ్గుతున్నట్టు వినిపించి అతని దగ్గరకు వెళ్తాడు. చూస్తే అతను ప్రెజెంట్ అంటే 2015లో ఉన్న హీరో, 1985లో ఉన్న హీరో అంటే యంగ్ ఏజ్ లో ఉన్న హీరో దగ్గర ఉంటాడు ఎదురెదురుగా. ఇక్కడ నుండి 2015లో ఉన్న హీరోని పెద్ద హీరో అనుకుందాం, 1985లో ఉన్న హీరోని చిన్న హీరో అనుకుందాం. పెద్ద హీరో తనని తాను చూసుకుని షాక్ అవుతాడు. హీరోకి అర్థమవుతుంది గతంలో ఉన్న హీరోని నేనే అని. పెద్ద హీరో చిన్న హీరోని పేరు అడుగుతాడు. హాన్ సున్ అని చిన్న హీరో చెప్పినప్పుడు అది నా పేరు అంటాడు. ఇంతలోనే పెద్ద హీరోకి దగ్గు ఎక్కువై బ్లడ్ రావడం వల్ల చిన్న హీరో కర్చీఫ్ ఇస్తాడు. అది తీసుకుని పెద్ద హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పెద్ద హీరోకి ఫ్లైట్ లో మెలకు వస్తుంది, వాష్రూమ్ లో. తరువాత తన సీట్లోకి వచ్చి కూర్చున్నాక తాత ఇచ్చిన ఆ గోల్డెన్ టాబ్లెట్స్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ వేసుకున్నాకే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను అని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద హీరో లంగ్ యాక్సిడెంట్ చూస్తూ ఉంటాడు. ఆ రిపోర్ట్స్ పెద్ద హీరోవే. పెద్ద హీరో దగ్గరకు లేడీ డాక్టర్ వచ్చి ఆ ఎక్స్రే చూసి ఇది లంగ్ క్యాన్సర్, 6 months కంటే ఎక్కువ బతకడు అని చెప్తుంది. ఎక్స్రే నా ఫ్రెండ్ది అని పెద్ద హీరో కవర్ చేస్తాడు. ఆ లేడీ డాక్టర్ కి ఒక గోల్డెన్ టాబ్లెట్ ఇచ్చి చెక్ చేయమంటాడు. నెక్స్ట్ సీన్ లో పెద్ద హీరో తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తాడు. ఫ్రెండ్ పేరు తేహు. బీచ్ లో కూర్చుని ఉంటారు. తనతో చెప్తాడు, నేను 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అంటాడు. పిక్చర్ అనకు అలాంటివి నమ్మకు అని
తేహు పెద్ద హీరోతో చెప్తాడు, ఏమైనా అవనివ్వరా, నేను తనని ఒక్కసారి చూడాలి అని తేహుతో చెప్తాడు. 30 సంవత్సరాలు అయిపోయిందిరా, మళ్ళీ ఎందుకని అవి ఆలోచిస్తున్నావని పెద్ద హీరోతో తేహు అంటాడు. సీన్ కట్టే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. సేమ్ అదే బీచ్ లో చిన్న హీరో తన ఫ్రెండ్ తో, హీరోయిన్ నాతో పిల్లలు కావాలంటుంది అంటాడు. అదృష్టవంతుడు రా నువ్వు, హీరోయిన్ మంచి అమ్మాయి, నీ కోసం 7 సంవత్సరాలు వెయిట్ చేసింది, ఆ అమ్మాయిని వదులుకోకు అని చెప్తాడు. కానీ పిల్లల్ని కనడం నాకు ఇష్టం లేదని చిన్న హీరో ఫ్రెండ్తో అంటాడు. అంతేకాకుండా నిన్న నైట్ ఒక స్ట్రేంజ్ పర్సన్ కలిశాను, అతను ఎందుకో నాకు తెలిసిన వాడలా అనిపించాడు, అతని పేరు నా పేరు ఒకటే, అతని ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది, అతనితో పాటు వాష్రూమ్ వరకు వెళ్ళాను, కానీ అతను మాయమైపోయాడు. చిన్న హీరో తేహుతో చెప్తాడు. చెప్పడం మర్చిపోయాను, చిన్న హీరో ఫ్రెండ్ తేహు ఒక పోలీస్. పాపం చిన్న హీరో తన కష్టాలు చెప్పుకుంటే తేహు చూడండి అక్కడ ఉన్న అమ్మాయికి లైన్ వేస్తాడు. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పెద్ద హీరో ఇంటికి వస్తాడు. హీరోకి పెళ్ళై ఒక అమ్మాయి కూడా ఉంటుంది, కానీ హీరో వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పేరు సువా. తన కూతురికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడతాడు. ఈ టైంలో హీరో నోట్లో నుండి బ్లడ్ రావడం వల్ల కాల్ కట్ చేస్తాడు. ఓకే, ఇంకా నా పని అయిపోయిందని, ఇంకా ఎన్నో రోజులు నేను బ్రతకును అని పెద్ద హీరో ఆ గోల్డెన్ టాబ్లెట్ ని వేసుకుంటాడు. ఇప్పుడు కథ పాస్ట్ కి వెళ్తుంది. చిన్న హీరో రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడకు హీరోయిన్ వచ్చి ఆ కుక్క పిల్లని ఇచ్చి, ఇక్కడ నుండి ఇది కూడా మన ఫ్యామిలీనే, నాకు మార్నింగ్ షో ఉంది అని చెప్పి హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో ఇంకేం చేస్తాడు, ఆ కుక్క పిల్లను ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ కుక్క పిల్లకు పేరు కూడా పెడతాడు, పొటాటో అని. కాసేపు ఆ కుక్క పిల్లతో ఆడుకుని పడుకుంటాడు. కొంతసేపు అయిన తర్వాత, అంటే నైట్ 12 గంటలకు చిన్న హీరో ఉన్న ప్లేస్ కి ఎవరో వస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ పెద్ద హీరో వస్తాడు. అది చూసిన చిన్న హీరో భయపడుతూ, మీరు నాకు స్టేషన్లో కనిపించిన అతనే కదా, మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారని అంటాడు. ఎందుకంటే ఇది నా ఇల్లు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పెద్ద హీరో తన ఇంటిని చూసుకుంటాడు. అంతేకాకుండా నువ్వు నేను ఇద్దరం ఒక్కరమే అంటాడు. మనిద్దరు ఒకరే ఎలా అవుతాం, మీ ఐడిని చూపించండి అని చిన్న హీరో అడిగినప్పుడు పెద్ద హీరో ఐడిని చూపిస్తాడు. ఆ ఐడిని చూసి, ఎందుకు మీరు నాతో జోక్స్ చేస్తున్నారు, మీరు నాకు చూపించిన ఐడిలో 2008 అని రాసుందని అంటాడు. అక్కడకు ఆ కుక్కపిల్ల రావడంతో, అరే పొటాటో, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని పెద్ద హీరో ఆ కుక్కపిల్లతో ఆడుకుంటాడు. నీకు వీడి పేరు ఎలా తెలుసు అని చిన్న హీరో అడిగినప్పుడు, కుక్కపిల్లకు పేరు పెట్టింది నేనే కదా అంటాడు. నమ్మడం చాలా కష్టం, నా 30 సంవత్సరాల క్రితం నువ్వు, నీ 30 సంవత్సరాల తర్వాత నేను అని పెద్ద హీరో చిన్న హీరోతో చెప్తాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని చిన్న హీరో అన్నప్పుడు పెద్ద హీరో అంటాడు, వాష్రూమ్లో నుండి మాయమైన తర్వాత కూడా నువ్వు నమ్మవా అని అడుగుతాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే పోలీసులను పిలుస్తా అని చిన్న హీరో అంటాడు. ఓహో, పోలీసులు అంటే ఎవరు, తేహునా అని పెద్ద హీరో అంటాడు. ఆ మాటలు విని చిన్న హీరో షాక్ అయ్యి, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అంటాడు. సరే వెళ్తాను, కానీ మన ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ చెప్తాను అని పెద్ద హీరో నుదుటి మీద ఉన్న గాయాన్ని చూపించి, చిన్నప్పుడు నాన్న తాగేసి వచ్చి మనల్ని బాగా కొట్టేవాడు, నీకు గుర్తుందా అని చెప్తాడు. ఈ టైంలో పెద్ద హీరోకి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. అసలు ఎవరు మీరు, మీకు ఏం కావాలి అని చిన్న హీరో అడిగినప్పుడు, తనని ఒక్కసారి చూడాలి, యోనాని చూడాలి అంటాడు. యోనా అంటే హీరోయిన్, ఇక్కడ నుండి హీరోయిన్ అని పిలుచుకుందాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చిన్న హీరో అన్నప్పుడు పెద్ద హీరో అక్కడ నుండి పరిగెడుతూ మాయమైపోతాడు. చిన్న హీరో తేహు దగ్గరికి వెళ్తాడు. కాకపోతే తేహు తన గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు. ఈ టైంలో ఎందుకు వచ్చావురా నువ్వు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని తేహు చిన్న హీరోతో చెప్తాడు. నేను చెప్పేది ఒకసారి వినరా, స్టేషన్లో చూసిన అతను ఇప్పుడు నా ఇంటికి వచ్చేసాడు, 30 సంవత్సరాల తర్వాత నేను అని అంటున్నాడు. అతనికి నువ్వు పోలీస్ అని కూడా తెలుసు, తను నాతో హీరోయిన్ కలవాలని ఉంది అని చెప్పి మాయమైపోయాడని చిన్న హీరో తేహుతో చెప్తాడు. ఇప్పుడు కథ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. పెద్ద హీరో క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను 20 నిమిషాలు మాత్రమే గతంలో ఉండగలను అని తెలుసుకుంటాడు. ఇప్పుడు పాస్ట్ ని చూపిస్తారు. పెద్ద హీరో లైటర్ ని పాస్ట్ లోనే మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఆ లైటర్ ని తేహుకి ఇచ్చి, నా ఫింగర్ ప్రింట్స్ తో ఈ లైటర్ మీద మ్యాచెస్ చూడు అంటాడు. అతని మాటల మీద నీకు నమ్మకం లేదు కదా అని తేహు అన్నప్పుడు చిన్న హీరో, ఈ లైటర్ ని చూడు, ఇది 2000 సంవత్సరంలో తయారు చేసినట్టుంది అంటాడు. సర్లే నేను చెక్ చేసి చూస్తాను అని తేహు చెప్తాడు. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఇంతకు ముందు పెద్ద హీరో లేడీ డాక్టర్కి ఒక గోల్డెన్ టాబ్లెట్ ఇచ్చి దానిపై రీసెర్చ్ చేయమని చెప్పాడు కదా. ఆమె పెద్ద హీరోకి కాల్ చేసి అవి జస్ట్ మొక్కలతో చేసిన టాబ్లెట్స్ అని చెప్తుంది. సరే అని చెప్పి
ఆ టాబ్లెట్స్ ని టేబుల్ పై పెట్టి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పాస్ట్ ని చూపిస్తారు. చిన్న హీరో హీరోయిన్ కి కాల్ చేసి నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఏదన్నా అయితే నాకు కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ లైటర్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయని తేహు చిన్న హీరోతో చెప్తాడు. ఇదేంటి, ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్న టైంలో చిన్న హీరోని గెంటుకుంటూ కొంతమంది వెళ్ళిపోతారు. ఒక అతని చేతిపై టాటూని చూసి తన చేతిపై టాటూ వేయించుకుంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ ని చూపిస్తారు. పెద్ద హీరో హాస్పిటల్లో రౌండ్స్ వేస్తున్నప్పుడు తనకి దగ్గు రావడం వల్ల హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు చేతిపై ఆ టాటూని చూస్తాడు. ఆ టాటూపై ప్లీజ్ విజిట్ అని ఉంటుంది. వీడు చాలా తెలివైనవాడు అని పెద్ద హీరో అనుకుని, అంటే టాబ్లెట్స్ వర్క్ అవుతున్నాయి అనుకుని ఆ గోల్డెన్ టాబ్లెట్స్ కోసం వెతుకుతాడు. కానీ ఎక్కడ దొరకదు. అంతా వెతికి వచ్చి సోఫాలో పడుకుని చూస్తున్నప్పుడు ఆ గోల్డెన్ టాబ్లెట్ కింద ఉంటుంది. అమ్మయ్య, టాబ్లెట్ దొరికాయి అనుకుంటాడు. సీన్ కట్ అయి పెద్ద హీరో వెళ్ళి తన కూతుర్ని తీసుకుని వస్తాడు. తన కూతురుతో ట్రిప్కి వెళ్దామా అని చెప్పి సరదాగా తన కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు కారులో. ఇప్పుడు పాస్ట్ ని చూపిస్తారు. చిన్న హీరో కొన్ని బెలూన్స్ ని తీసుకుని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ప్రపోజ్ చేసి ఇంకా నేను నిన్ను వదులుకోలేను అని ప్రామిస్ చేసి చెప్తాడు. ఇంకేముంది, హీరోయిన్ హాస్టల్కి ఇద్దరు వెళ్తారు. ఆ టైంలో ఎంగేజ్మెంట్ అవుతారు. ఇప్పుడు సీన్ కట్ చేసి ప్రెజెంట్ ని చూపిస్తారు. తన కూతురు ఇంటికి వచ్చిన సంతోషంలో ఇద్దరూ కలిసి తింటూ ఉంటారు. USA వెళ్ళి చదువుకుంటావా నువ్వు అని పెద్ద హీరో కూతుర్ని అడుగుతాడు. అదేం లేదని చెప్తుంది. అక్కడే మంచి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మీ అమ్మ కూడా అక్కడే ఉంది కదా అంటాడు. కానీ ఇంత సడన్ గా ఎందుకు అని తన కూతురు అడుగుతుంది. అదేమి లేదు, నేను చిన్న సమస్యల్లో ఉన్నాను అంటాడు. తన కూతురికి కోపం వచ్చి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. కూతుర్ని వెతుక్కుంటూ పెద్ద హీరో వర్షంలో వెళ్తాడు. ఒక బోట్ కింద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. తన కూతురు దగ్గరకు పెద్ద హీరో వెళ్ళి తనని ఓదార్చుతాడు. ఇప్పుడు పాస్ట్ ని చూపిస్తారు. హీరోయిన్ షో జరిగే ప్లేస్ కి చిన్న హీరో వెళ్తాడు. అప్పటికే అక్కడికి పెద్ద హీరో వచ్చి ఉంటాడు. పెద్ద హీరో దగ్గరకు చిన్న హీరో వెళ్ళి ఆ లైటర్ని తీసుకోమంటాడు. వద్దు, అది ఎలాగో నీదే కదా, కర్చీఫ్ ఉంచుకుంటానులే అని పెద్ద హీరో అంటాడు. మీరు నా 30 ఏళ్ల తర్వాత కదా అని చిన్న హీరో అన్నప్పుడు, ఓహో అవునా, మరి ఇదేంటి అని ఆ టాటూని పెద్ద హీరో చూపిస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు డాక్టర్సే కదా, వాటికి సంబంధించిన కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మీకు పిల్లలు ఉన్నారా అని చిన్న హీరో అడుగుతాడు. ఒక అమ్మాయి ఉంది అని పెద్ద హీరో అంటాడు. ఇంతలోనే షో స్టార్ట్ అవుతుంది. పెద్ద హీరో హీరోయిన్ ని చూసి లేచి ముందుకు వెళ్ళి తనని చూస్తూ ఉంటాడు. ఆ టైంలో పెద్ద హీరో ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. కింద పడిపోతుంటే చిన్న హీరో వచ్చి పట్టుకుంటాడు. ఇంకా ఇదే నా లాస్ట్ ట్రిప్ అని చిన్న హీరోకి చెప్పి ముందుకు వెళ్తాడు. చిన్న హీరో కూడా వెనకాలే వెళ్ళి అసలు మీరు ఎందుకు వచ్చారు, హీరోయిన్ గురించి నాకు చెప్పండి, మీరు రావడానికి అసలు కారణం ఏంటి అని అడుగుతాడు. హీరోయిన్ ని చూడడానికి వచ్చాను అని చెప్పాను కదా అని పెద్ద హీరో అంటాడు. అంటే హీరోయిన్ అక్కడ లేదా అని చిన్న హీరో పెద్ద హీరోని అడుగుతాడు. హీరోయిన్ చనిపోబోతుంది. పెద్ద హీరో అన్నప్పుడు తను ఎలా చనిపోతుంది అని చిన్న హీరో అడుగుతూ ఉంటాడు. ఆ టైంలో పెద్ద హీరో ముక్కులో నుండి బ్లడ్ రావడం వల్ల అతను వచ్చి 20 మినిట్స్ అయిపోతుంది కదా, దానివల్ల అక్కడి నుండి మాయమైపోతాడు. సీన్ కట్టే ప్రెజెంట్ ని చూపిస్తారు. పెద్ద హీరో తన ఇంటికి వెళ్ళేసరికి తన కూతురు గిటార్ ప్లే చేస్తూ ఉంటుంది. అది చూసిన పెద్ద హీరో అసలు నేనేం చేస్తున్నాను అని అనుకుంటాడు. ఎందుకంటే పాస్ట్ లో ఏదైనా చేంజ్ చేస్తే ఇప్పుడు తన కూతురు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఆలోచన పెద్ద హీరోలో వస్తుంది. ఇప్పుడు కథ పాస్ట్ కి వెళ్తుంది. చిన్న హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కారులో వెళ్తూ నేను నీకు ఇచ్చిన కుక్కపిల్ల ఎలా ఉంది అని హీరోయిన్ అడుగుతుంది. ఓహో ఆ పొటాటోనా అని అంటాడు. దాని పేరు పొటాటో అని పెట్టావా, బాగుంది పేరు అంటుంది. కాసేపు పడుకో అని టెలిగ్రామ్ చేయడానికి వెళ్తున్నాను అని హీరోయిన్తో చెప్తాడు. ఇంకో పక్క తేహు ఏం చేస్తాడంటే తన గర్ల్ ఫ్రెండ్తో సరదాగా ఉన్నప్పుడు 2 టెలిగ్రామ్స్ వస్తాయి. ఇంత అర్జెంటుగా ఎవడ్రా పంపించిందని చూస్తే హీరో పంపించాడు. ఆ టైంలో ఆ లెటర్ని చూసి తేహు అక్కడి నుండి చిన్న హీరో ఇంటికి వెళ్ళి పొటాటోకి ఫుడ్ పెట్టి చిన్న హీరో వాళ్ళ అమ్మ ఆల్బంలో ఏదో లెటర్ లాంటిది పెట్టమని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అవన్నీ తేహు చేస్తాడు. ఇప్పుడు సీన్ కట్టే ప్రెజెంట్ ని చూపిస్తారు. పెద్ద హీరో ఆ ఆల్బమ్ గుర్తుకు వచ్చి ఆ ఆల్బమ్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ లెటర్ చిన్న హీరో రాసి ఉంటాడు. అందులో ఏముంటుందంటే, నువ్వు నన్ను టెన్షన్ పెట్టావు, సడన్ గా మాయమైపోయావు,
ఇప్పుడు నువ్వు మళ్ళీ పాస్ట్కి రాకపోతే నేను నీ జీవితం మొత్తాన్ని నాశనం చేస్తాను అని ఉంటుంది. ఇంకా లెటర్ చదివాక ఏం చేస్తాడు, పాస్ట్కి వెళ్తాడు. ఒక బస్ స్టాప్ లో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. చిన్న హీరో పెద్ద హీరోతో హీరోయిన్ చనిపోతుందని అబద్ధం చెప్పావు కదా అంటాడు. అది అబద్ధం అయితే బాగుండు అని పెద్ద హీరో అంటాడు. అయితే హీరోయిన్ ఎలా చనిపోయింది చెప్పండి అంటాడు. జూలో ప్రమాదం జరిగినప్పుడు, అదే ఎక్వేరియంలో ప్రమాదం జరిగినప్పుడు తను చనిపోయింది అని పెద్ద హీరో చెప్తాడు. అయితే తనని చనిపోనిస్తారా, తనని కాపాడొచ్చుగా మీరు అని చిన్న హీరో అన్నప్పుడు పెద్ద హీరో తన మొబైల్లో ఉన్న తన కూతురు ఫోటోని చూపిస్తాడు చిన్న హీరోకి. హీరోయిన్ చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, తనకు పుట్టిందే ఈ అమ్మాయి, తను నా ప్రాణం అంటాడు. నేను 20 సంవత్సరాలు తనని పెంచాను, నేను తనని వదులుకోలేను అంటాడు. దీనికి హీరోయిన్ ని రక్షించడానికి సంబంధం ఏంటి అని చిన్న హీరో అడుగుతాడు. హీరోయిన్ బ్రతికి ఉంటే నా కూతురు పుట్టదు అని పెద్ద హీరో చెప్తాడు. హీరోయిన్ లేకుండా నేను బ్రతకలేను అని చిన్న హీరో అంటాడు. తలరాతలను ఎవరూ మార్చలేరు, అది తెలుసుకో అని పెద్ద హీరో అన్నప్పుడు ఇది నా ఫ్యూచర్ని నేను డిసైడ్ చేసుకుంటాను. మీరు హీరోని రక్షించకపోతే నేను తనని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను, అప్పుడు నీ కూతురు కూడా పుట్టదు అని చిన్న హీరో అంటాడు. హీరోయిన్ని రక్షించడానికి నువ్వు ఏమైనా చేస్తావా అని చిన్న హీరోని పెద్ద హీరో అడుగుతాడు. ఏం చేయాలో చెప్పండి అంటాడు. హీరోయిన్ని వదిలేయగలవా అని పెద్ద హీరో అడుగుతాడు. తనని ఎలా వదులుకోగలను అని అన్నప్పుడు ఇద్దరిని మనం కాపాడగలం, నువ్వు ఇది చేయగలిగితే దీని గురించి నువ్వు ఎవరికి చెప్పకూడదు, తేహుతో కూడా అని పెద్ద హీరో చెప్తాడు. ఇప్పుడు సీన్ గట్టే చిన్న హీరో వర్క్ చేస్తున్న హాస్పిటల్ని చూపిస్తారు. హీరోయిన్ హీరోకి కాల్ చేస్తుంది, నేను ఎక్వేరియంకి వెళ్తున్నాను, తర్వాత మనిద్దరం కలిసి ఉండొచ్చు అంటుంది. ఇంకొక సీన్ ని చూపిస్తారు. చిన్న హీరో ఉన్న హాస్పిటల్లోనే వాళ్ళ నాన్న ఉంటాడు. అతని దగ్గరకు చిన్న హీరో వెళ్తాడు. చిన్న హీరో వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోకపోవడం వల్ల వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడతాడు. హీరోకి కోపం వచ్చి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయి అక్కడి నుండి చిన్న హీరో వెళ్ళిపోతాడు. చిన్న హీరో ఫోన్ చేస్తున్నప్పుడు అక్కడకు అంటే పాస్ట్కి పెద్ద హీరో వచ్చి ఆ రోజు వచ్చేసింది, హీరోయిన్ చనిపోయే రోజు, అలాగే నాన్న కూడా చనిపోయే రోజు అంటాడు. నేను చేసిన తప్పు నువ్వు చేయకు అని చిన్న హీరోతో జరిగినది చెప్తాడు. 30 సంవత్సరాల క్రితం నేను హీరోయిన్కి కాల్ చేశాను, నేను అక్కడికి రాలేను అని చెప్పాను, పోనీ నేను అక్కడికి వస్తాను అంటుంది హీరోయిన్. రావద్దు, నేను బిజీగా ఉన్నాను, అస్తమాను నాకు కాల్ చేయకు, ఐఎమ్ సారీ అని పెద్ద హీరో చెప్తాడు. ఆ టైంలోనే హీరోయిన్కి కాల్ వస్తుంది ఎక్వేరియం నుండి. అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ ట్రైనింగ్ ఇచ్చిన డాల్ఫిన్కి ఏమైందో తెలియక అటు ఇటు కంట్రోల్ లేక తిరుగుతూ ఉంటుంది. ఆ డాల్ఫిన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో హీరోయిన్ ఆ స్విమ్మింగ్ పూల్లోకి దూకుతుంది. అక్కడ తను చనిపోతుంది అని న్యూస్ పేపర్ని పెద్ద హీరో చిన్న హీరోకి చూపిస్తాడు. ఇక ఇది నీ టైం, మనం ఈ న్యూస్ని మార్చాలి అని పెద్ద హీరో అంటాడు. నేను చేసిన తప్పు నువ్వు చేయకు అని చిన్న హీరోతో జరిగింది చెప్తాడు. నెక్స్ట్ మినిటే చిన్న హీరో హీరోయిన్కి కాల్ చేసి, నేను నువ్వు ఉన్న ప్లేస్కి రాలేను, నెక్స్ట్ 3 days పేషెంట్స్ దగ్గరే ఉండాలి అంటాడు. సరే అయితే నేనే నీ దగ్గరికి వస్తాను, మన ఇద్దరం కలిసి 2 months అవుతుంది అంటుంది. సరే నా దగ్గరికి వచ్చే అని చిన్న హీరో హీరోయిన్తో చెప్తాడు. సీన్ కట్టే చిన్న హీరో దగ్గరకు హీరోయిన్ వస్తుంది. హీరో వాళ్ళ నాన్న ఉన్న రూమ్కి హీరోయిన్కి వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే నువ్వు లేనప్పుడు నేను వచ్చి ఉండేదాన్ని కదా అని హీరోయిన్ అంటుంది. హీరో చిన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేదంటే రోజు వాళ్ళ నాన్న తాగేసి వచ్చి వాళ్ళ అమ్మను కొడుతూ ఉండేవాడు. హీరో చిన్నతనంలోనే 14 సంవత్సరాల వయసులో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత వాళ్ళ నాన్న హీరోని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మా అమ్మ చనిపోయిందని. నిజానికి మా అమ్మ సూసైడ్ చేసుకుంది. సో నా మాట విను, నువ్వు నా నుండి ఒక కుటుంబాన్ని కోరుకుంటున్నావు, కానీ అది నీకు నేను ఇవ్వలేను అని హీరోయిన్ మీద ఉన్న ప్రేమను దాచుకుని తనను వదిలేస్తాడు. హీరోయిన్ బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చిన్న హీరో వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఆ ఫ్యూనరల్ కి పెద్ద హీరో వచ్చి ఆ న్యూస్ పేపర్ ఇస్తాడు. హీరోయిన్ చనిపోలేదు, తాను ఇంకా బతికే ఉంది అని చెప్తాడు. దయచేసి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని చిన్న హీరో అంటాడు. ఆ ప్లేస్కి తేహు వస్తాడు. తేహుని కూడా వెళ్ళిపోమంటాడు. ఇదేం పిచ్చిరా నాయనా. నెక్స్ట్ సీన్లో పెద్ద హీరో ఆ గోల్డెన్ టాబ్లెట్స్ని ఓ చోట లాక్ చేసి కీని దూరంగా పడేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తేహు దగ్గరకు పెద్ద హీరో వెళ్తాడు. తేహు పెద్ద హీరోతో చెప్తాడు, 30 సంవత్సరాల తర్వాత నవ్వుకుంటూ వస్తే అన్నీ మర్చిపోతాను అనుకుంటున్నావా, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు కథ
పాస్ట్కి వెళ్తుంది. చిన్న హీరో తన ఇంటికి వెళ్ళినప్పుడు ఫొటోస్ తో ఉన్న ఒక బుక్ ఉంటుంది. దానిని హీరోయిన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. లాస్ట్ లో ఒక చిన్న పేపర్ లో హీరోయిన్ రాసి ఉంటుంది, నా చివరి శ్వాస వరకు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, మన ఇద్దరం విడిపోకూడదని ప్రామిస్ చేసుకున్నాం కదా, అందుకే నువ్వు లేట్ చేయకుండా తొందరగా వచ్చే అంటుంది. ఇప్పుడు కథ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. పెద్ద హీరోకి తేహు కాల్ చేసి ఎక్కడ ఉన్నావురా అంటాడు. నువ్వే అన్ని మాటలు అన్నావుగా అని పెద్ద హీరో అన్నప్పుడు, నేనేమన్నాను, మనిద్దరం కలిసి తాగుదాం, నువ్వు వస్తాను అన్నావు కదా అంటాడు. సరే నెక్స్ట్ వీక్ నా కూతుర్ని కూడా తీసుకుని వస్తాను అంటాడు. నీ కూతురా? నీ కూతురు ఎవరు అని తేహు అడుగుతాడు. ఏంటి అని పెద్ద హీరోకి ఏమి అర్థం కాక తన కూతురు ఉన్న ఫొటోస్ని చూస్తే అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఏదో జరుగుతుందని పెద్ద హీరో అర్థం చేసుకుని ఇప్పుడు పాస్ట్కి వెళ్తుంది స్టోరీ. చిన్న హీరో వర్షంలో తడుచుకుంటూ హీరోయిన్ ని కలవడానికి వెళ్తాడు. చిన్న హీరో ఎదురుగానే హీరోయిన్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ని చూపిస్తారు. ఆ మాయమైన హీరో కూతురు ఫొటోస్ తిరిగి వస్తాయి. ఇప్పుడు పెద్ద హీరో 1985లో జరిగిన హీరోయిన్ రిపోర్ట్స్ ని చూస్తాడు. హీరోయిన్ కి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల చనిపోయిందని ఉంటుంది. 440కి చనిపోయిందని ఉంటుంది. ఒకవేళ ముందుగానే ఆ బ్లడ్ క్లాట్ ని తీసేస్తే బ్రతుకుతుందని పెద్ద హీరో అనుకుంటాడు. అప్పటికే టైం 12:45. ఇప్పుడు మళ్ళీ కథ పాస్ట్కి వెళ్తుంది. హీరోయిన్ కి ఆపరేషన్ చేయడానికి పెద్ద హీరో రెడీ అవుతాడు. ఆపరేషన్ దేనికి చెయ్యాలని చిన్న హీరో అడుగుతాడు. నేను హీరోయిన్ రిపోర్ట్స్ చూశాను, ఒక బ్లడ్ క్లాట్ ని తీయలేదు, దానికోసం ఆపరేషన్ చెయ్యాలి అంటాడు. చిన్న హీరో ట్రైనర్, తనకి ఆపరేషన్ చేయడం రాదు, ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుందో అని భయంగా ఉంటాడు. సర్జరీ జరుగుతున్న టైంలో ఒక డాక్టర్ వచ్చి ఆ సర్జరీ ఆపేయాలి అంటాడు. మీరు ఒక బ్లడ్ క్లాట్ ని వదిలేశారు, అదే ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని పెద్ద హీరో వాళ్ళతో అంటాడు. ఆపరేషన్ కంప్లీట్ అయ్యే టైంకి పెద్ద హీరో దగ్గుతూ ఉంటాడు. అంతేకాకుండా ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. ఇక్కడ నుండి నేను చూసుకుంటానని చిన్న హీరో తీసుకుని ఆ ఆపరేషన్ ని కంప్లీట్ చేస్తాడు. పెద్ద హీరో, ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు అని చిన్న హీరోతో అంటాడు. సీన్ కట్టే ఇప్పుడు ప్రెజెంట్ ని చూపిస్తారు. హాస్పిటల్ బెడ్ పై పెద్ద హీరో కళ్ళు తెరుస్తాడు. పక్కన తన కూతురు కూడా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పెద్ద హీరో ఇంకా తన కూతురు ఒక ప్లేస్కి వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు హీరోతో తన కూతురు అంటుంది, మిస్ యోనా కొరియాకి ఫీమేల్ ట్రైనర్ అంట, అదిగో తను అక్కడే ఉంది అని చెప్తుంది. ఆ ప్లేస్కి హీరో వెళ్తాడు. హీరో ఎదురుగానే హీరోయిన్ వెళ్తుంది. తన ముఖాన్ని హీరో చూపించకుండా పక్కకు పెట్టుకుంటాడు. హీరోయిన్ కుంటుకుంటూ వెళ్తుంది. బహుశా ఆ యాక్సిడెంట్ వల్ల హీరోయిన్ లెగ్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, 30 సంవత్సరాలుగా హీరోయిన్ చనిపోయింది అనుకున్న అతను ఎవరో ముసలాయన ఇచ్చిన టాబ్లెట్ వల్ల 30 సంవత్సరాలు గతంలోకి వెళ్ళి హీరోయిన్ ప్రాణాలను కాపాడుకుని ప్రెజెంట్కి వచ్చి తన ఎదురుగా అతను ప్రేమించిన అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందో కదా. ఆ సంతోషాన్ని అసలు ఊహించుకోలేం కదా. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సీన్ కట్టే పాస్ట్ లోకి వెళ్తుంది. పెద్ద హీరో చిన్న హీరో ఇద్దరు మాట్లాడుకుంటారు. మన ఇద్దరం హీరోయిన్ ని కాపాడమని పెద్ద హీరో అంటాడు. ఇదే లాస్ట్ ఏమో మన ఇద్దరం కలవడం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాల తర్వాత చిన్న హీరోకి ఒక అమ్మాయి పరిచయమై వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఒక పాప కూడా పుడుతుంది. ఆ పాపను తీసుకుని చిన్న హీరో తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ పాప పెద్దదవడం మనకి చూపిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత హీరో చనిపోతాడు. హీరో సమాధి దగ్గరకు తేహు అంటే హీరో ఫ్రెండ్ వస్తాడు. 30 సంవత్సరాలు నా నుండి దూరం అయ్యావు అంటాడు. అక్కడకు హీరో కూతురు వచ్చి తేహు అంకుల్ అంటుంది, నేను హీరో కూతుర్ని అని చెప్తుంది. నాన్న మీకు ఇది ఇమ్మన్నారని ఒక బుక్ ని ఇస్తుంది. బీచ్ దగ్గరకు వెళ్ళి ఆ బుక్ ని తేహు చదువుతాడు. ఆ బుక్ లో హీరో పాస్ట్ కి వెళ్ళినది అంతా రాసి ఉంటుంది. తేహు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరో చనిపోయాడని హీరోయిన్ కి చెప్పి ఆ బుక్ ని హీరోయిన్ కి కూడా ఇచ్చి చదవమంటాడు. ఇదంతా ప్రెజెంట్ లోనే జరుగుతుంది. హీరో ఫ్రెండ్ ఆలోచిస్తాడు, అతను 9 సార్లు వెళ్ళాడు అంటే ఒక టాబ్లెట్ మిగిలే ఉంటుంది కదా అని హీరో ఇంటికి వెళ్ళి గోల్డెన్ టాబ్లెట్ ని వెతుకుతాడు. దొరుకుతుంది కూడా. హీరోయిన్ కి కాల్ చేసి నేను పాస్ట్ కి వెళ్తున్నాను, నేను హీరోని తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పి ఆ టాబ్లెట్ ని వేసుకుంటాడు. పాస్ట్ కి అంటే 1985కి తేహు కారులో ఉంటాడు. అంటే తేహు యంగ్ గా ఉన్నప్పటికీ పాస్ట్ లో తేహు, ప్రెజెంట్ లో ఉన్న తేహు ఇద్దరు ఒకే కారులో ఉంటాడు. ప్రెజెంట్ తేహు హాస్పిటల్కి వెళ్ళు అంటాడు. అక్కడ చిన్న హీరో ఉంటాడు. హీరో సిగరెట్ కాలుస్తాడు. సిగరెట్ మానేరా అని తేహు అంటాడు. ఎవడ్రా నువ్వు అని చిన్న హీరో అడుగుతాడు. నేను తేహుని అంటాడు. చిన్న హీరో గుర్తుపట్టి నువ్వు ఎలా వచ్చావు అంటాడు. ఆ లాస్ట్ టాబ్లెట్ వేసుకున్నాను,
మనం 30 ఏళ్ళు కలుసుకోలేదు అని తేహు చెప్తాడు. ఇక నుండి సిగరెట్ తాగకు అని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు. ప్రెజెంట్ లో తేహు కళ్ళు తెరిచి హీరో బ్రతికి ఉన్నాడేమో అని తలుపుని కొడతాడు. కానీ చిన్న హీరోకి లంగ్ క్యాన్సర్ కోసం చెప్పడం మర్చిపోయాడని తేహుకి అప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు సీన్ గట్టే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ ఎదురుగా బెలూన్స్ లో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. ఆ బెలూన్స్ ఎగిరిపోగానే ఎదురుగా హీరో ఉంటాడు. హీరో హీరోయిన్ ని హగ్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో కదా మనం దూరమై అంటాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మూవీ? కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.